స్వాగతం, సుస్వాగతం. అలరించే ఆనాటి చిన్నపిల్లల కథలతో మీ ముందుకొచ్చింది మీ కథా సుధాలహరి. కథ పుల్లమ్మ పుల్లయ్య. సేకరణ శ్రీమతి నంద్యాల సుధామణి. స్వరం నాగమౌనిక. ఒక ఊళ్ళో పుల్లమ్మ పుల్లయ్య అనే దంపతులు ఉండేవారు. పుల్లమ్మ చాలా అమాయకురాలు. ఒకరోజు పుల్లయ్య పక్క ఊరికి వెళ్లి ఏదో పని చూసుకుని మరో రోజు పొద్దున్నే వస్తానని చెప్పాడు. పోతూ పోతూ, తలుపు జాగ్రత్త, ఊళ్ళో దొంగలు తిరుగుతున్నారు, జాగ్రత్తగా ఉండు అని పదే పదే చెప్పినాడు. తలుపును మాత్రమే జాగ్రత్తగా చూసుకోవాలని, లేకపోతే దాన్ని దొంగలు ఎత్తుకుపోగలరని పుల్లమ్మ అనుకున్నది. మాటి మాటికి తలుపును చూసుకుంటూ కూర్చుంది. సాయంత్రం అయ్యేసరికి చాలా విసుగొచ్చేసింది. నేను పక్క ఊరు కృష్ణాపురం వెళ్ళిపోతాను, అక్కడ మా పెద్దమ్మ కూడా ఉంది, పొద్దున్నే ఇద్దరం కలిసి వచ్చేయచ్చు అనుకుంది. కాని తలుపునేం చెయ్యాలి? తాళం పెట్టిపోతే తలుపును ఎవరైనా ఎత్తుకుపోతారో, అసలే పుల్లయ్యకు కోపం ఎక్కువ అని భయపడింది. ఒక ఉపాయం వచ్చింది పుల్లమ్మకు. తలుపును కూడా మోసుకునిపోతే సరి. అదిగో కృష్ణాపురం ఎంత, 2 ఆమడ దూరమే, ఎంతసేపట్లో నడుస్తాంలే అని ఆలోచించి తలుపు ఊడబెరికింది. వాకిలిని నెత్తిన పెట్టుకుని కృష్ణాపురం వైపు నడిచింది. అప్పుడే పొద్దుగూకుతుంది. వీళ్ల ఇల్లు ఊరికి కాస్త దూరంలో ఉండటం వల్ల ఎవరూ ఆమెను గుర్తించలేదు. చీకట్లు బాగా ముసురుకున్నాయి. వాకిల్ని కాసేపు తల మీద భుజాల మీద మోస్తూ పోయింది. చీకట్లో దారి తప్పి పక్కనున్న అడవిలోకి పోయింది పుల్లమ్మ. ఇంకా తలుపులు మోయడం సాధ్యం కాలేదు. దారి తప్పి అడవిలోకి వచ్చినని గుర్తించింది. బాగా దట్టంగా చిక్కగా కొమ్మలు రెమ్మలతో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వచ్చింది పుల్లమ్మ. రాత్రికి చెట్టు మీద పడుకుని కాలక్షేపం చేద్దామని నిశ్చయించుకుంది. కొమ్మలు బాగా కిందగా ఉండడంతో తాను ఎక్కి తలుపును కూడా కష్టం మీద పైకి లాక్కుంది. వెడల్పుగా బల్లపరుపుగా ఉన్న కొమ్మపైన తాను పడుకుని పక్కనే ఉన్న కొమ్మపైన తలుపును ఉంచింది. తలుపును మోసి మోసి అలసిందేమో తలుపు పైన ఒక చేతి నుంచి ఒళ్ళు మరిచి నిద్రపోయింది. అది అమావాస్య నాటి రాత్రి. 4 దొంగలు పక్క ఊర్లోని మహాశ్రీమంతుడైన శెట్టిగారింట్లో దొంగతనం చేసి పెద్ద మూట నిండా బంగారం, నగలు, వజ్రాలు, డబ్బు తెచ్చి సరిగ్గా పుల్లమ్మ పండుకున్న చెట్టు క్రింద పెట్టుకున్నారు. చిన్న దీపం వెలుతులో నగలు పంచుకుంటున్నారు. ఆ పంపకాల్లో గొడవలు వచ్చాయి. వాళ్ల గోలకు పుల్లమ్మకు మెలకువ వచ్చింది. నిద్రలోనే హా అంటూ పెద్దగా ఆవులించింది. చెయ్యి కదిలించింది. తలుపు అదుపు తప్పి కింద దొంగలపైన పడింది. అసలే అమావాస్య, అర్ధరాత్రి, మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మీద దయ్యం ఉందని చెప్పుకునేవారు. ఆ కేకలాంటి పెద్ద ఆవలింత, పుల్లమ్మ గాజుల చప్పుడు, పైనుంచి తలుపు వారి మధ్యలో పడ్డం, దాంతో ఠారెత్తిపోయినారు దొంగలు. అమ్మో దయ్యం దయ్యం అని ఆ నగలన్నీ అక్కడే వదిలేసి పారిపోయారు. ఇవేవి చెవికెక్కలేదు మంచి నిద్రలో ఉన్న పుల్లమ్మకు. తెల్లవారేదాకా బాగా నిద్రపోయింది. మెలకువ వచ్చి చూసుకుంటే పక్కన తలుపు లేదు. ఉలిక్కిపడింది. కిందకి దిగి వచ్చింది. తలుపు కనబడడంతో ఊరడిల్లింది. తలుపును పక్కకు తీసి చెట్టుకు ఆనించి నిలబెట్టింది. కింద మూట నిండా బంగారు నగలు, వజ్రాలు, నాణేలు. కళ్ళు జిగేలుమన్నాయి పుల్లమ్మకు. రాత్రి జరిగిందంతా కొంచెం కొంచెంగా గుర్తుకు వచ్చింది. అయితే రాత్రి గొడవ ఏదో వినిపించింది. వాళ్ళు దొంగలా? అమ్మో నయ్యో, నా తలుపును ఎత్తుకుపోలేదు అనుకుంది. నగలన్నీ మూటకట్టి తలపై పెట్టుకుంది. భుజం మీద తలుపును ఉంచుకుని ఊరిదారి పట్టింది పుల్లమ్మ. దారిలో పుల్లయ్య కలిసినాడు. పుల్లమ్మను, తలుపును, మూటను చూసి ఆశ్చర్యపడిపోయినాడు. జరిగిన కథంతా చెప్పింది పుల్లమ్మ. ఎంత పిచ్చిమాలోకం ఈ పుల్లమ్మ! ఈమెతో ఎలా వేగడం అని నెత్తి బాదుకున్నాడు. నగలేం చెయ్యాలి అనుకుని, దొంగ సొమ్ము మనకొద్దు, జమీందారు గారికి అప్పచెబుదామని జమీందారు గారి దగ్గరికి వచ్చినారు ఇద్దరు. పుల్లయ్య నెత్తి మీద కూడా బరువుండడంతో తలపైన నగల మూటను పుల్లమ్మ తీసుకుని వచ్చింది. దంపతులిద్దరినీ జమీందారు గారి ముందు ప్రవేశపెట్టారు. నెత్తిన మూట, చంకలో తలుపు, అమాయకమైన ముఖంతో ఉన్న పుల్లమ్మను చూస్తూనే పక్కులు నవ్వొచ్చింది జమీందారు గారుకు. విషయమంతా వివరించాడు పుల్లయ్య. నగల మూట ఆయనకు అప్పగించినాడు. ఇంతలో ఆ ఊర్లో ఉండే సుబ్బయ్య శెట్టి తన ఇంట్లో దొంగలు పడి సర్వస్వము దోచుకుని పోయినారని జమీందారుతో చెప్పుకుని లబోదిబోమన్నాడు. శెట్టిని ఓదార్చి ఆ నగల మూట విప్పి చూసుకోమన్నాడు. ప్రాణం లేచి వచ్చినట్టయింది శెట్టికి. అన్నీ తమ ఇంట్లోనివే, అన్నిటిపైన పేర్లు కూడా ఉన్నాయని చూపించినాడు. జమీందారు గారు నగల మూటను శెట్టికి ఇప్పించినాడు. ఒక్క నగ కూడా పోకుండా అప్పగించినందుకు
పుల్లమ్మ పుల్లయ్యల నిజాయితీని మెచ్చుకుంటూ వాళ్లకు వాళ్ళ ఊళ్ళో కొంత భూమిని ఇచ్చినాడు జమీందారు గారు. శెట్టిగారు పుల్లమ్మ చేసిన ఉపకారాన్ని మర్చిపోలేనని చెబుతూ ఆమెకు చేతికి గాజులు, మెడలోకి నగలు, చెవిలో కమ్మలు ఇచ్చినాడు. నిజాయితీ పరులుగా పేరు తెచ్చుకుని పుల్లమ్మ పుల్లయ్య వ్యవసాయం చేసుకుంటూ పిల్లలతో సుఖంగా ఉన్నారు. ఈ కథ నా చిన్నతనంలో చందమామలో వచ్చింది. ఎన్నో కథలు చదువుతాం కానీ కొన్ని మనసులో నిలిచిపోతాయి. నాకెంతో ఇష్టమైన కథ ఇది. కథ కంచికి మనమింటికి. పుల్లమ్మ పుల్లయ్య అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.